సో ఏదైతే ఎస్ఐపిసి కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించి నిరుద్యోగుల పోరాటం కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం పక్కన 21,000 ఖాళీలు ఉంటే కేవలం 7,000కు సంబంధించి మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడం నిరుద్యోగులు అయితే బగ్గుమంటున్న పరిస్థితి. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ప్రొఫెసర్ ఎమ్మెల్సీ కోదండరామ్ ఉన్నారు. సార్, ఏంటి నోటిఫికేషన్ సంబంధించి నిరుద్యోగులు అయితే చాలా ఖాళీలు ఉంటే కొద్ది ఖాళీలకు మాత్రమే నోటిఫికేషన్ ఇస్తున్నారని చెప్పేసి నిరుద్యోగులు అంటున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు ఇందులో కొన్ని ఖాళీలు సుమారు 9,000 అనుకుంటా ఈసారి నోటిఫికేషన్ ఇచ్చింది. ఇంకా కొన్ని ఖాళీలు ఉన్నాయి, కానీ ఆ ఖాళీలకు సంబంధించి రాష్ట్రపతి నుంచి కొంత లోకల్ జోనల్కు సంబంధించిన నియమాలు విషయమై క్లియరెన్స్ రావాల్సి ఉంది. కాబట్టి అవి కూడా వచ్చేదాకా ఆగితే ఇంకా చాలా సమయం పడుతుంది. కాబట్టి ముందు ఉన్న ఖాళీలను ఇద్దాం, ఈలోగా క్లియరెన్స్ వస్తే వాటిని కూడా దీనికే జోడిద్దాం. లేనట్టయితే ఇవి అయిపోగానే ఆ ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పి గవర్నమెంట్, నేను ఈ విషయం అడిగినప్పుడు వాళ్ళు నాకు చెప్పిన సమాధానం అది విషయం. దానిపైన అంటే మరి ఇక దానిపైన తొందరగా ఢిల్లీ నుంచి క్లియరెన్స్ తీసుకొని ఆ నోటీసు ఆ పోస్టులు కూడా భర్తీ చేయడానికి పూనుకుంటే బాగుంటుంది అనేది మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినాం. ఇప్పటికి కూడా విజ్ఞప్తిని కొనసాగిస్తాం. సో మీరు ఇప్పుడు చెప్పిన క్లారిటీ, అదే ఒక క్లారిటీ నిరుద్యోగుల దాకా ఎందుకు పోవడం లేదు? ఇప్పుడు మీరు ఇంత క్లారిటీగా చెప్పారు, జోనల్ వ్యవస్థకు సంబంధించి కానీ లేకపోతే రాష్ట్రపతి కొన్ని లీగల్ లిటికేషన్స్ ఉన్నాయని చెప్పేసి మీరు చాలా క్లారిటీగా చెప్తున్నారు. మరి ప్రభుత్వం ఎందుకు నిరుద్యోగుల దాకా అది తీసుకోపోవట్లేదు? నిరుద్యోగులు కూడా రోజు రోజుకి ప్రభుత్వాన్ని బగ్గుమంటున్న పరిస్థితి, ప్రభుత్వం మాకు ఏం చేయట్లేదు అని చెప్పేసి కూడా నిరుద్యోగులు ఒకంత అసహనంలో ఉంటున్న పరిస్థితి. నిజానికి జరుగుతున్నది ఏంటంటే, ఉద్యోగ సమస్య విషయమై నిరుద్యోగుల్లో ఉన్న అసంతృప్తి, ఆందోళన మన ప్రభుత్వంలో ఉన్న చాలామందికి కానీ అధికారులకు కానీ అర్థం కావట్లేదు. అది చాలా పెద్ద సమస్య. ఆ సమస్యను పరిష్కరించడానికి పూనుకోవలసి ఉంది. ఇవాళ మొట్టమొదటిగా మనం ప్రభుత్వాన్ని, అధికారులను ప్రత్యేకించి కోరేది ఏంటంటే, నిరుద్యోగం విషయమై పిల్లలు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. ఇక అది మామూలుగా నేను ఇంకా అంతకంటే ఎక్కువ పెద్ద పదం వాడేది అవకాశం ఉంటే ఆ పదమే వాడతాను. ఆ అసంతృప్తిని మనం అర్థం చేసుకొని వ్యవహరించటం చాలా చాలా అవసరం. దాని గురించి ఇది ఒక తీవ్రమైన సమస్యగా పరిగణించి ఎక్కడ చిన్న పొరపాటు చేసినా, తప్పటడిగేసినా చాలా తీవ్రమైన అసంతృప్తి పెళ్ళుబికి వస్తుందని అర్థం చేసుకోవాలి. ఈ తీవ్రత అనేది మన వాళ్ళకు తెలియటం లేదు, గుర్తించటం లేదు. అది వాళ్ళు ఉన్న ఒక పెద్ద సమస్య. ఆ ఉన్న తీవ్రతను గుర్తించాలనేది నేను మొట్టమొదట చేస్తున్నటువంటి సూచన. రెండవది ఏంటంటే, దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏ సమాచారమైనా పిల్లలకు ఎప్పటికప్పుడు నంబర్ 1 సరిగ్గా అందించాలి. దానిపైన ముందు ఒకటి చెప్పి తర్వాత ఒకటి చేస్తే అది తీవ్రమైనటువంటి అసహనానికి దారితీస్తుంది. అది కరెక్ట్ కాదు. స్పష్టమైన సమాచారం ఇవ్వండి. మీ దగ్గర ఏది ఉంటే అది ఆలోచించుకొని చెప్పండి. ఆ ఇచ్చిన సమాచారానికి కట్టుబడి దానిపైన చర్యలు తీసుకోండి. ఇది నేను చేసే మొదటి. రెండవది ఏంటంటే, ఒక క్యాలెండర్ రావటం చాలా అవసరం. మీరు వెంటనే ఒక సంవత్సరం మొత్తానికి పోస్టులో క్యాలెండర్ వేయటంలో ఏవైనా మీకు ఇబ్బందులు ఉన్నాయనుకుంటే, ఎన్ని పోస్టులు ఉన్నాయో వాటికి సంబంధించిన భర్తీ ప్రక్రియ ఏ విధంగా చేయదలుచుకున్నారో తెలియజెప్తే కనీసం పిల్లలు దానికోసం వాళ్ళు తయారై ఉంటారు. ఇప్పుడు ఏం పోస్టులు వస్తాయి అనేది వాళ్ళకి అంచనా లేదు, ఎప్పుడు వస్తాయి అనేది తెలియదు. అది తీవ్రమైనటువంటి ఒక పిల్లల్లో ఆందోళనకు కారణమవుతున్నది. ఇది కూడా ప్రభుత్వం సీరియస్గా గుర్తుపెట్టుకోవాలని, 3 అనుకున్నటువంటి పద్ధతుల్లోనే ఈ పరీక్షలను కూడా జరపాలని కూడా మనం ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకోకపోతే సమస్య పెరుగుతుంది. ఇంకొక మాట ఏంటంటే, నిజంగా ఈ మొత్తం నిరుద్యోగ సమస్యను ప్రభుత్వ ఉద్యోగాలను మాత్రమే కూడా కుదించి చూడటానికి వీల్లేదు. అదొక ప్రధాన భాగం. నిజానికి చెప్పాలంటే చాలా కీలకమైన భాగం. ఎందుకంటే మన దగ్గర చదువుకున్న వర్గాలలోనే BA డిగ్రీ కానీ ఆ పైన చదువుకున్న వర్గాలలోనే నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. ఆ వర్గాలకు ఉన్న ఈ తీవ్రమైన సమస్యను దృష్టిలో పెట్టుకొని మనం ఇవాళ చేయవలసిన పని ఏంటంటే, ఈ ఉద్యోగాలకు సంబంధించి నేను ఇంతకుముందు చెప్పిన 3 జాగ్రత్తలు తీసుకోవాలి. నంబర్ 1, మీరు సమాచారం స్పష్టంగా ఇవ్వండి.
మీరు ఖచ్చితంగా క్యాలెండర్ తెలియజెప్పండి. 3 భర్తీ కోసం ఖచ్చితమైన చర్యలు తీసుకోండి. ఇక రెండవ భాగం ఏంటంటే ఈ ఉద్యోగాల వెలుపల ఉపాధి అవకాశాలను పెంచవలసిన అవసరం ఉంది. దానికోసం నైపుణ్య అభివృద్ధిని తీసుకురావాలని భావించటం, చర్యలు తీసుకోవటం, ఒక స్కిల్ యూనివర్సిటీ పెట్టడం చాలా ఆహ్వానించదగిన పరిణామం. నా దృష్టిలో ఇటీవల కాలంలో జరిగిన ఒక మంచి పరిణామం. కానీ దాంతో పాటుగా ఉపాధి కల్పన కోసం మన ఆర్థిక విధానాలు జరగాలి. మీరు ఎన్ని రోడ్లు వేసిండ్రు, ఎన్ని బ్రిడ్జిలు కట్టిండ్రు అనేది అంతిమంగా ఎవరికి గుర్తుండదు. ఎంత ఉపాధి కల్పన చేసినామన్నదే ప్రజలు సీరియస్గా దృష్టిలో పెట్టుకునే విషయం. కాబట్టి దాని విషయం పైన దృష్టి పెట్టి ఉపాధి కల్పన కోసం ఒక ప్రణాళికను ప్రకటించాలి. ఉపాధి కల్పన కోసం సీరియస్గా చర్యలు తీసుకోవాలి. ఉపాధి కల్పన లక్ష్యంగా ఆర్థిక విధానాలను తయారు చేయాలి. ఇది నా దృష్టిలో రెండవది భాగం. వీటి మీద ప్రభుత్వం సీరియస్గా ఆలోచించి నిర్ణయాలు చేయవలసి ఉంటుంది. లేకపోతే మాత్రం ఇది ఒక నిరసనకు, ఆందోళనకు దారితీస్తుంది. ప్రభుత్వం చెప్తుంది, నిరుద్యోగులు చెప్తున్నారు ఏంటంటే గత ప్రభుత్వం మీద మమ్మల్ని వాడుకొని ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత చాలా హామీలు ఇచ్చారు, ఒక్క హామీ కూడా నెరవేర్చట్లేదు, కనీసం ప్రభుత్వం దగ్గర వెళ్ళే అవకాశం కూడా ఉండట్లేదు అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు గత ప్రభుత్వము ఇచ్చిన హామీలను అమలు చేయాలి. నేను అనేది అదే. మీరు ఒక మాట చెప్తే ఉద్యోగాల విషయంలో, నిరుద్యోగ సమస్య విషయంలో ఒక మాట చెప్తే దానికి కట్టుబడి ఉండాలి. ఇంకా మళ్ళీ మినహాయింపులు కానీ మార్పు చేర్పులు కానీ ఉండటానికి వీల్లేదు. అది వాళ్ళ విద్యార్థులు, యువకులు కోరుకుంటున్నారు. ఆ విషయం మీద ప్రభుత్వం సమగ్రంగా సమీక్షించుకోవాలి. ఏమేం చెప్పినరో వాటిని అమలు చేయడానికి సీరియస్గా పూనుకోవాలని నేను కూడా కోరుతాను. ముఖ్యంగా నిరుద్యోగులు అడిగేది 2 లక్షల ఏదైతే ఉద్యోగాలు అన్నారో, తర్వాత యూత్ డిక్లరేషన్ పీరియడ్ చాలా వరకు హామీలు ఇచ్చారు. దాంట్లో ఒక్కటి కూడా చేయలేదు. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకు సంబంధించి వీళ్ళు నియామక పత్రాలు ఇస్తున్నారు తప్ప కేవలం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 15,000 ఉద్యోగాలు, అప్రాక్స్గా 15,000 ఉద్యోగాల కంటే ఎక్కువ లేదని చెప్పి నిరుద్యోగులు కొట్లాడుతున్నారు. నిరుద్యోగులు చెప్తున్నారు. ప్రభుత్వం ఏమో ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క స్టేట్మెంట్ ఇస్తున్నారు, 60,000 ఇచ్చాం, 70,000 ఇచ్చాము. సో ప్రభుత్వంకి నిరుద్యోగులకైతే ఒక గ్యాప్ ఏర్పడింది. ఆ గ్యాప్ను ఎవరు ఫిల్ చేయడం లేదు. ఆ గ్యాప్ రోజు రోజుకి ఇంత దూరం అవుతుందని చెప్పేసి బయట ఒక ప్రచారం జరుగుతుంది. వాస్తవమే. కొంత సీరియస్గా ఆలోచించవలసిన విషయం ఇది. ప్రభుత్వమే సమీక్షించుకోవాలి. తన బాధ్యతగా ఈ అనుమానాలను నివృత్తి చేయడానికి పూనుకోవాలి. మేము ఎంతున్నా చెప్పగలుగుతాం తప్ప, అసంతృప్తిని ప్రభుత్వానికి కమ్యూనికేట్ చేయగలుగుతాం తప్ప విధానాలు తీసుకునేటువంటి అధికారం మా చేతిలో లేనప్పుడు ఏమవుతుందంటే తీవ్రమైన సమస్య ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళగలుగుతాం. పోయిన ప్రభుత్వం వినటానికి కూడా సిద్ధంగా లేకుండే కాబట్టి చెప్పటానికే అవకాశం కలగలేదు. ఇప్పుడు అవకాశం కలుగుతున్నది, చెప్తున్నాం, విషయాన్ని ఎప్పటికప్పుడు వారి దృష్టికి తీసుకుపోతున్నాం. కానీ అంతిమంగా నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వము. తీసుకోనప్పుడు ఏమవుతుందంటే ఇంకా మాకు కూడా ఈ పరిమితులు మేము ఇంకా దాటి ఇంకా ఏదో ఒకటి మేము కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో గతంలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఒక పక్కన నిరుద్యోగులు బగ్గుమంటుంటే ఎంట్రీ దాగి చావండి అని చెప్పేసి కొన్ని ప్రభుత్వం మాటలు కానీ, మంత్రుల మాటలు కానీ, అన్నీ చదువుకున్న వాళ్ళందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు కాదు, ప్రైవేట్లో కూడా కొట్లాడండి అని చెప్పేసి, ప్రైవేట్లో కూడా సంపాదించుకోండి అని కొన్ని మాటలు కూడా నిరుద్యోగుల్ని రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. కానీ సమస్యను ఎవరు కూడా పరిష్కరించేందుకు ముందు రావట్లేదు. ముఖ్యంగా మిమ్మల్ని వాళ్ళు అయితే చాలా వరకు నమ్మకం పెట్టుకున్న పరిస్థితి. నిన్న కూడా మిమ్మల్ని వాళ్ళు చుట్టుముట్టారు, మీకు సంబంధించి వాళ్ళ నిరసన కూడా తెలిపారు. ఎందుకంటే గతంలో కోదండరాం మా గురించి మాట్లాడారు, బట్ ఇప్పుడు మాట్లాడట్లేదు అని చెప్పేసి నిరుద్యోగులు ఒకటి వాళ్ళు అనుకుంటున్నారు. ఏం చెప్తారు మరి? మాట్లాడకుండా ఉంటలేము. కాకపోతే అప్పుడు గవర్నమెంట్కి చెప్పే వెసులుబాటు లేదు కాబట్టి బయట మాట్లాడాల్సి వచ్చింది, పత్రిక మీడియా ద్వారా మాట్లాడాల్సి వచ్చింది. ఇప్పుడు చెప్పటానికి ఉన్న కొద్దిపాటి అవకాశాన్నైనా జాగ్రత్తగా వాడుకుందాం. ఎందుకంటే ఆందోళన నిర్మించటం మామూలు విషయమేం కాదు, చేసి ఉన్నాం కాబట్టి ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకుందాం, ఒక ప్రయత్నం చేద్దాం అనేది మాకున్న ఒక తాపత్రయం. ప్రభుత్వం కూడా ఏంటంటే చెప్పినప్పుడు వింటున్నారు, దానికి స్పందిస్తున్నారు. కాబట్టి కొంత అవకాశం ప్రభుత్వం కూడా చేస్తుందనేటువంటి ఒక ఆశ మాకు ఉన్నది. ఆ ఆశతోనే మేము ఎదురు చూస్తున్నాం. కానీ ఒకటి, ఇది ఎక్కువ కాలము ఇదే ఆశతో ఉండటం ఎట్లా సాధ్యం? మాకు కూడా అది ప్రశ్నే అది. కాబట్టి ప్రభుత్వాన్ని మనం కోరేది ఏంటంటే ఈ నిరుద్యోగ సమస్య అనేది చాలా అది ఏ మాత్రం చిన్న దాంట్లో తప్పు జరిగినా అది బగ్గున మండేటువంటి భాస్వరం లాంటిది. దాన్ని ప్రభుత్వం అర్థం చేసుకోవాలి.
అర్థం చేసుకొని ఏం చేయాలంటే ఈ మొత్తం సమస్య పైన ఒక సమగ్రంగా సమీక్షించుకొని ఒక మంత్రే బాధ్యత తీసుకోవాలి. ఇక నిరంతరం దానిపై సమీక్షిస్తూ ఉండాలి. జరిగిన చర్యలు ఎట్లా పురోగతి చెందుతున్నాయి, ఏ రకమైన అడుగులు ముందుకు పడుతున్నాయి, ఏం చేయవలసి ఉంటుంది అని ఎప్పటికప్పుడు సమీక్షించుకొని నిర్ణయాలు చేస్తూ ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే ఇది చాలా వాళ్లకు సమస్యే, యువకులకు కూడా ఇది సమస్య. ఒక బతుకుదెరువు కనబడనప్పుడు జీవితం నిరర్ధకంగా మారిపోతుంది. ఒక భాగస్వామ్యం కనబడాలి కదా సామాజిక జీవితంలో. ఆ భాగస్వామ్యం కనబడకపోతే అది నిరర్ధకంగా మారిపోతుంది. ఇది ఇవాళ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పోయిన ప్రభుత్వం ఏమో అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఈ విషయంని పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఇవాళొచ్చి వాళ్ళు నీతి వాక్యాలు చెప్పడం అది కూడా సమంజసం కాదు. ముందు మీరు చేసిన తప్పిదాలని అంగీకరించండి, సమస్య పరిష్కారానికి మీ ప్రణాళిక ఏందో ప్రకటించండి. అప్పుడు కానీ వాళ్ళని కూడా మనం నమ్మటానికి వీల్లేదనే నేను గట్టిగా చెప్పదలిచిన. ఇప్పుడు ఈ ప్రభుత్వం అయినా ఇక ఈ మాటలతోని ఆగటం సాధ్యం కాదు. ఇది ఖచ్చితమైన కార్యాచరణతోనే ముందుకు రావాలి. ఆ కార్యాచరణ తప్ప ఏది కూడా యువతను సంతృప్తి చేయలేదనేది ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ఫైనల్గా ఒక ఆన్సర్ చెప్పండి సార్. మీ పోరాటం అంటే నిరుద్యోగులకు సంబంధించిన పోరాటంలో మీరు ఎవరి వైపు ఉంటారు? నిరుద్యోగుల వైపు ఉంటారా, లేకపోతే ప్రభుత్వం వైపు ఉంటారా? ఎవరి వైపు ఉంటారు? మా ఆలోచనలో మార్పు లేదు. ఇదివరకు ఎట్లా నిరుద్యోగ సమస్య ఒక తీవ్రమైన సమస్య, మనం ఇవాళ ఎజెండాలో చాలా ప్రథమ స్థానం ఇవ్వవలసిన అంశమని నేను ఎట్లాగైతే ప్రకటించున్నో ఇప్పుడు కూడా అదే అభిప్రాయంతో ఉన్నా. నేను చాలా స్పష్టంగా చెప్పేది ఏంటంటే గతంలోనేమో చెప్పటానికి కూడా అవకాశాలు లేవు, దారులు లేవు. ఇప్పుడు చెప్పటానికి కొంచెం వెసులుబాటు ఉంది. కొన్ని విషయాలపై ప్రభుత్వం నుంచి కొంత కదలిక ఉంది కాబట్టి కొంత ఆశతోని ఎదురు చూస్తున్నాం. తప్పకుండా ప్రభుత్వం కూడా స్పందిస్తుందనే ఒక నమ్మకంతో ఉన్నాం. కానప్పుడు ఏం చేయాలనేది అప్పుడు ఆలోచించుకుంటాం. సో ఖచ్చితంగా ప్రభుత్వానికి నిరుద్యోగులకైతే కొంచెం గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ని ఎవరు ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేయట్లేదు. సో అటు అధికారులు కానీ లేకపోతే ఇటు మంత్రుల లెవెల్లో పెద్ద ఎత్తున ఒక కమిటీ లాగా వేసి నిరంతరం నిరుద్యోగ సమస్య అనేది చాలా పెద్ద సమస్య. అది ఎంత తీర్చినా మళ్ళీ పూడుతూనే ఉంటుంది. సో నిరుద్యోగులు మాత్రం వాళ్ళ డిమాండ్స్ తప్పలేదు, ఖచ్చితంగా వాళ్ళ నిరసన కూడా తప్పలేదు. బట్ ప్రభుత్వం సంబంధించి ప్రభుత్వం దగ్గర నుంచి వాళ్ళకు స్పష్టమైన హామీ రావాలి, కనీసం ఒక జాబ్ క్యాలెండర్ రావాలి, దానికి సంబంధించి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఉంటే నిరుద్యోగులు కూడా గవర్నమెంట్ నమ్మే పరిస్థితి ఉంటుంది. మొదటి నుంచి మేము కూడా చెప్తూనే వస్తున్నాం. బట్ గత ప్రభుత్వంలో కనీసం వినేవాళ్ళు లేరు. ఈ ప్రభుత్వంలో కనీసం విని మా మాట వినేవాళ్ళు అయితే ఉన్నారు. సో ప్రభుత్వం కూడా ఎక్కువ టైం తీసుకోకుండా ఖచ్చితంగా నిరుద్యోగ సమస్యను వెంటనే పరిష్కరించాలి. లేకపోతే నిరుద్యోగుల ఆగ్రహానికి ఈ ప్రభుత్వం కూడా గురికాక తప్పదని చెప్పేసి ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, RTV కోసం, హైదరాబాద్.